గైస్, అన్నయ్య పెళ్లిలో భాగంగా ఈ రోజైతే అన్నయ్యని పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నారు. పొద్దున్నే అక్కలు వదినులు పెద్దమ్మలు అందరూ కలిసి అన్నయ్యని అయితే పెళ్లి కొడుకుని చేశారు. ఇంకా మొత్తైదులు అందరూ వచ్చి పెళ్లి కొడుకుని అట్లాగే తోడి పెళ్లి కొడుకుని అయితే ఆశీర్వదించారు. ఈ రోజు నైటే పెళ్లి కాబట్టి ఇంకా అన్నయ్యని ఈవినింగ్ అయితే రెడీ చేసేసి కారులో ఊరేగింపుగా అయితే తీసుకెళ్ళాము. పెళ్లి ఆడపెళ్లి వారింటికాడ జరుగుతుంది, అంటే రామర్పాడులో. మేము ఉండేది చొదిమెల్ల. సో చొదిమెల్ల నుంచి ఊరు ఎంట్రన్స్ నియర్లీ 1.5 కిలోమీటర్. అన్నయ్య కారులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కారు ఎదురుగుండా డీజేతో మంచి సౌండ్ సిస్టమ్తో టపాసులతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్డు మీద వరకు అయితే రీచ్ అయ్యి బస్సు అయితే ఎక్కాము. మార్నింగ్ పెళ్లి కొడుకుని చేసిన కానించి ఈవినింగ్ కళ్యాణ మండపానికి రీచ్ అయిన వరకు జరిగిన మూమెంట్స్ అన్నింటిని క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టాను. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. స్టే ట్యూన్ టు సాంబా వైబ్స్. మా వదిన చెల్లెల్ని అక్కల్ని అందరిని తీసుకొని ఇంటింటికి వెళ్ళి పెళ్లి కొడుకుని ఆశీర్వదించడానికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్తున్నారు. నైట్ పెళ్లి కోసం తలంబరాలు మా పెద్దమ్మలు అందరూ కలిసి రెడీ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ అయితే మ్యారేజ్. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన చుట్టాలందరికీ భోజనాలు అయితే వచ్చాయి. మనం ఐటమ్స్ ఏంటో చూద్దాం. సేమియా కేసరి, ఇది అరటికాయ బజ్జీ, పులిహోర, తోటకూర పప్పు, చిక్కుడుకాయ టమాటా, బంగాళదుంప కర్రీ, చట్నీ, ఇంకా రైస్, అప్పడాలు, సాంబార్. చూపులు చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతిసారి ఇల్లే మన క్యాటరింగ్. పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళడానికి పెళ్లి కూతురు సైడ్ వాళ్ళైతే కారు పెట్టారు. అన్నయ్య కోసం కారు కూడా వచ్చేసింది. మా వదిన పెళ్లి కొడుకుని నీట్గా ముస్తాబు చేసి బాసికాలు కూడా కడుతున్నారు. నైట్ 10 o'clock పెళ్ళి. సో 4 o'clock ఇంటికాడైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఊరేగింపు ఉంది కదా, అందుకని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. ఇంటిగా నుంచి రోడ్డు మీద వరకు మ్యూజిక్ సిస్టమ్తో, డీజేతో, డ్యాన్సెస్తో, టపాసులతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 1.5 కిలోమీటర్ నడిచి రోడ్డు మీద వరకు అయితే రీచ్ అయ్యాం.
మా హౌసెస్ అండి ఉండేవి ఊరు ఎండింగ్లో. ఇంకా ఊరు ఎంట్రన్స్లోకి వచ్చాక మా కుర్రోళ్ళకి మా చెల్లెలకి అందరికీ జోష్ వచ్చి మంచి తీన్మార్ డ్యాన్స్ అన్నీ వేసాము. అవి అయితే చూసేయండి. మేము మాత్రమే డాన్స్ చేసి ఎంజాయ్ చేయడం ఏంటి, పెళ్ళికొడుకు కూడా ఎంజాయ్ చేయాలని మా వాళ్ళంతా పెళ్ళికొడుకుని తీసుకొచ్చి ధూమ్ధామ్ చేశారు. సినిమా డాన్స్ అంటే ఎవరికి ఊపిరా చెప్పండి. మా పెద్దమ్మలు, మా అక్కలు, మా అన్నయ్యలు అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యాం. ఇంకా డ్యాన్స్ మొత్తం ముగించుకొని టపాసులు కాల్చి ఇంకా పెళ్లి మండపానికి అయితే స్టార్ట్ అయిపోయాం బస్సులో.
ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రావెల్ చేస్తూ అది పెళ్లికి వెళ్తుంటే ఎవరు సైలెంట్గా ఉంటారు చెప్పండి. నేనైతే మొబైల్ కనెక్ట్ చేసేసి సాంగ్స్ అయితే ప్లే చేశాను. మా వాళ్ళందరూ ఇంకా రచ్చరచ్చ చేసేసారు. 1 అవర్ పాటు ట్రావెల్ చేస్తూ సాంగ్స్ పెట్టుకుంటూ డాన్స్ వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ వీడియోస్ క్లిప్స్ అన్నిటిని ఇప్పుడు చూసేయండి. తెలుసులాగా తగ్గితే
గైస్ ఎంజాయ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలని ఎవరికుండా చెప్పండి, అందరికీ ఉంటుంది. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల అయితే ఆగిపోతారు. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో నో రిస్ట్రిక్షన్స్. కొంతమంది నుంచొని స్టెప్స్ వేశారు, కొంతమంది కూర్చొని స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసి పెళ్లి మండపానికి అయితే రీచ్ అయిపోయాం. పెళ్లిలో జరిగిన మూమెంట్స్ అన్నిటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. స్టే ట్యూన్ టు సాంబా వైబ్స్.